హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు 7am డ్రీమ్స్ ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. గ్రూప్ 2 మెయిన్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అక్టోబర్ మంత్లో ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నానండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి HIV వ్యాక్సిన్లో తయారీలో పురోగతి అంటే ఏంటో చూద్దాము. HIV వ్యాక్సిన్ తయారీలో MIT పరిశోధకులు పురోగతి సాధించారు. వైరస్ నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో 2 డోసులు ఇచ్చారు. ఈ డోసులు ఇచ్చిన తర్వాత వైరస్పై ఇది ప్రయోగం చేసినప్పుడు రోగనిరోధక వ్యవస్థను వ్యాక్సిన్ ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో ఈ పరిశోధన వేటిపైన చేశారంటే ఎలుకలపై చేశారు. సో ఎలుకలపై చేసినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయి. సో ఈ వ్యాక్సిన్ దేనిపైన ప్రయోగం చేశారంటే ఎలుకలపై ప్రయోగం చేశారు అని బిట్ అడగవచ్చు. ఒకసారి చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జియో గ్రిడ్ల తయారీకి IIT హైదరాబాద్ ఇండోర్ శ్రీకారం. సో అదేంటో చూద్దాము. జియో గ్రిడ్ల తయారీకి IIT ఇండోర్, IIT హైదరాబాద్ చేతులు కలిపాయి. జియో గ్రిడ్లు మట్టిలో స్థిరత్వం, లోడ్ బేరింగ్ సామర్థ్యం పెంపునకు ఉపకరిస్తాయి. నేల కోత, కొండ చర్యలు విరిగి పడకుండా నిరోధించడానికి, రోడ్లు, వంతెనల నిర్మాణాలకు స్థిరమైన పునాదిని అందించడానికి ఇందులో జియో సింథటిక్ పదార్థాలు ఉపయోగిస్తారు. సో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే జియో గ్రిడ్ల తయారీకి ఏ 2 శ్రీకారం చుట్టాయి అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్, భారత్లో ఎంప్లాక్స్ క్లాడ్ 1B స్ట్రెయిన్ నిర్ధారణ. ఇది ఒక వ్యాధి. కేరళలో ఎంపాక్స్ పాజిటివ్గా తేలిన వ్యక్తిలో క్లాడ్ 1B స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. ఈ స్ట్రెయిన్ వల్లే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గత నెలలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇటీవల UAE నుండి వచ్చిన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ స్ట్రెయిన్ గుర్తించారు. తాజాగా అదే రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. నెక్స్ట్ వచ్చేసరికి కరోనా కొత్త వేరియంట్ విజృంభణ. మరోసారి కరోనా కొత్త వేరియంట్ XEC కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా నమోదవుతున్నాయి. 27 దేశాల్లో ఈ కేసులను గుర్తించారు. XEC వేరియంట్ను తొలిసారి జర్మనీలో గుర్తించారు. కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు ఎలా ఉన్నాయంటే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన లేకపోవటం, ఆకలి మందగించటం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సో ఈ బిట్ ఎలా అడగవచ్చు అంటే ఫస్ట్ ఏ దేశం నుంచి స్టార్ట్ అవుతుందంటే జర్మనీలో ఇది ఆల్రెడీ గుర్తించారు. సో ఒకసారి చూడండి. అడ్వాన్స్డ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ. DRDO, IIT ఢిల్లీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ పేరుతో ఒక తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను తయారు చేశారు. దీని బరువు వచ్చేసరికి 8.2 kgs, 9.5 kgs కనీస బరువుతో వీటిని రూపొందించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇందులో ఏం ఉపయోగించారంటే పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలను వీటి తయారీలో ఉపయోగించినట్లు తెలిపారు. సో DRDO ఎప్పుడు స్థాపించారు? 1958లో స్థాపించారు. DRDO ఇక్కడ వచ్చింది కాబట్టి ఎగ్జామ్స్లో ఏ 2 కలిసి తయారు చేసాయి బుల్లెట్ ప్రూఫ్ని అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. తేనెటీగ విషంతో క్యాన్సర్ నయం. చూద్దాం ఒకసారి. క్యాన్సర్ వ్యాధికి విరుగుడును ఆస్ట్రేలియా సైంటిస్టులు కనుగొన్నారు. తేనెటీగ విషంలో ఉండే మెలటిన్ అనే పెప్టైడ్ పదార్థం బెస్ట్ క్యాన్సర్ కణాలను గంటలోనే చంపేస్తాయని గుర్తించారు. కీమోథెరపీతో కలిపి మెలటిన్ను ప్రయోగిస్తే అత్యంత వేగంగా క్యాన్సర్ కణాలపై ఉండే పొరలు విచ్ఛిన్నమై ఈ కణాలు నాశనం అవుతున్నాయని హ్యారీ పెర్కిన్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా సైంటిస్టులు పరిశోధనలో తెలిపింది. సో
ఈ బిట్ కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూడండి అందరు. ఎలాగైనా అడగవచ్చు కాబట్టి ఇందులో క్యాన్సర్ వ్యాధి, తేనెటీగ, ఈ ఇన్స్టిట్యూట్ అండ్ ఆస్ట్రేలియా ఎక్కడ కనుగొన్నారంటే ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అరుదైన షార్క్ జాతి చేప గుర్తింపు, అది ఎక్కడో చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం గర్భంలో సంచరించే అరుదైన షార్క్ జాతి చేపను న్యూజిలాండ్ సైంటిస్టులు గుర్తించారు. పొట్టి ముక్కుతో ఉండే దీనిని స్పూక్ ఫిష్గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జలాల్లో ఇది జీవిస్తున్నట్లు వెల్లింగ్స్టన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ కొత్త చేప జాతిని ఏం పేరు పెట్టారంటే హర్రిమోటా అవియా అనే పేరు పెట్టారు. ఒకసారి ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్, చూడండి. తగ్గిపోతున్న అమెజాన్ ఫారెస్ట్. అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ ఫారెస్ట్. గత 4 శతాబ్దాలలో అటవీ నిర్మూలనలో ఏకంగా జర్మనీ, ఫ్రాన్స్ ఎంతైతే ఉంటాయో అంత ప్రాంతాన్ని కోల్పోయిందని ఒక అధ్యయనం తెలిపింది. ప్రధానంగా దేనికోసం కోల్పోతున్నాము అంటే మైనింగ్ అండ్ వ్యవసాయం కోసం 1985 నుండి 2023 మధ్య 88 మిలియన్ హెక్టార్ల అడవిని కోల్పోయామని అధ్యయనంలో తెలిపింది. సో ఫారెస్ట్ను కోల్పోవటం వల్ల వర్షాలు పడవు, సో చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి అడవిని కాపాడుకోవాలి. నెక్స్ట్ బిట్. కనిష్ట స్థాయికి ఆర్కిటిక్ సముద్రపు మంచు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆర్కిటిక్ సముద్రం మంచు సెప్టెంబర్ నెలలో వార్షిక కనిష్ట స్థాయికి చేరుకుంది. నాసా ఎన్ఎస్ఐడిసి డేటా సెంటర్ పరిశోధనల ప్రకారం ఈ ఏడాది కనిష్ట పరిధి 4.28 బిలియన్ చదరపు కిలోమీటర్లుగా నమోదైంది. సముద్రపు మంచు నష్టం ఏడాదికి 77,800 స్క్వేర్ కిలోమీటర్ల చొప్పున సంభవిస్తుంది. సో ఏ సముద్రం అంటే ఆర్కిటిక్ సముద్రం. లాక్డౌన్ వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రత తగ్గుదల. కోవిడ్ లాక్డౌన్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని భారత పరిశోధకుల అధ్యయనంలో తెలిపింది. 2017-23 మధ్యకాలంలో చంద్రుడిపై 6 వివిధ ప్రాంతాలలోని ఉష్ణోగ్రతల్ని నాసా ఆర్బిటల్ డేటా సాయంతో స్టడీ చేశారు. ఈ క్రమంలో లాక్డౌన్ కాలంలో చంద్రుడిపై టెంపరేచర్ గణనీయంగా తగ్గిందని గుర్తించారు. కాలుష్యం తగ్గటంతో భూమి నుండి వెలువడే రేడియేషన్ కూడా తగ్గటమే దీనికి కారణమని అంటున్నారు. ఐఎస్ఎస్ చేరుకున్న స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ 9 కొన్ని నెలల అనిశ్చిత తర్వాత నాసా వ్యోమగాములు నిక్ హెగ్, గోర్ఫ్నోవ్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ కార్ఫ్లో ఐఎస్ఎస్ చేరుకున్నారు. వీరు 5 నెలల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేయనున్నారు. అయితే బోయింగ్ స్టార్ లైనర్లలో సమస్య కారణంగా ఐఎస్ఎస్లో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి భూమికి తీసుకురావటమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ను నయం చేసిన చైనా. డయాబెటీస్కు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. చైనా శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 1 డయాబెటీస్ను పూర్తిగా తగ్గించారు. టియాన్జిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పెకింగ్ వర్సిటీ వైద్యులు ఈ పరిశోధనలు నిర్వహించారు. 11 ఏళ్లుగా మధుమేహం ఉన్న రోగికి స్టెమ్ సెల్ మార్పిడి చేయగా 75 రోజులకి డయాబెటీస్ పూర్తిగా తగ్గింది. స్త్రీల కంటే పురుషుల్లోనే గుండె జబ్బు అధికం. ఎందుకు అంటే హార్మోనల్ లైఫ్ స్టైల్ ఫ్లాస్టైల్స్ వల్ల స్త్రీల కంటే పురుషులే అధికంగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏటా 17.9 మిలియన్ల మంది గుండె జబ్బుతో ప్రాణాలు కోల్పోతున్నట్లు WHO తెలిపింది. మహిళలలో ఈస్ట్రోజెన్ గుండె జబ్బు ప్రమాదాల తగ్గింపులో కీలకమని, జెనెటిక్స్ దురలవాట్ల వల్లే పురుషుల్లో ఈ సమస్య అత్యధికమని వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీలో బీపీని కంట్రోల్ చేసే జీన్స్ బీపీని నియంత్రించడంలో సాయపడే ఒక ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపించే జన్యువులు మూత్రపిండంలో ఉన్నాయని అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. కిడ్నీలోని రక్తనాళాలు లోపలి భాగాల్లో మృదువైన కండర కణాలు అవసరాన్ని బట్టి ముడుచుకోవటం, తెరుచుకోవటం ద్వారా బీపీని నియంత్రించడంలో సహాయపడుతుందని, బీపీ తగ్గినప్పుడు ఈ కణాలు అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకొస్తాయట. కూల్ డ్రింక్స్, కాఫీ, రెడీమేడ్ జ్యూస్లలో పక్షవాతం. కూల్ డ్రింక్, రెడీమేడ్ జ్యూస్లతో పక్షవాతం బారిన పడే ముప్పు ఉందని పరిశోధనల్లో తేలింది. రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు రోజుకి 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే పక్షవాతం 37% పెరుగుతుందని తెలిపారు. బ్లాక్ టీ రోజుకి 7 కప్పుల కన్నా ఎక్కువ నీరు తాగటం పక్షవాతం ముప్పును తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఇది ఇంపార్టెంట్ బిట్, ఒకసారి చూద్దాము. బయోనిక్ ఐతో అందులకు తిరిగి చూపు తెప్పించడానికి ఆస్ట్రేలియాలోని మోనాస్ యూనివర్సిటీ పరిశోధకులు బయోనిక్ ఐని అభివృద్ధి చేశారు. గెన్నిరీస్ బయోనిక్ విజన్ సిస్టమ్గా పిలుస్తున్న ఈ టెక్నాలజీ జంతువులలో విజయవంతమైంది. మనుషుల్లో విజయవంతమైతే చూపును కోల్పోయిన వారు తిరిగి తమ దృష్టిని పొందవచ్చు. రాత్రి వేళల్లోనూ సోలార్ ఎనర్జీ. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు సూర్యాస్తమం తర్వాత కూడా సౌరశక్తిని ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నారు. థర్మోరేడియేసి విద్యుత్ ఉత్పత్తి సూత్రంతో భూమి ఉపరితలం నుండి వెలువడే ఉష్ణోగ్రతను రాత్రి వేళల్లో వెలువడే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈ పరికరం ఒడిసిపట్టి విద్యుత్తుగా మారుస్తుంది. అందుకోసం సెమీకండక్టర్ను ఉపయోగించారు. ఈ సెమీకండక్టర్ భూమి నుంచి పరారుణ కాంతి రూపంలో వెలువడే శక్తిని సంగ్రహించి విద్యుత్తుగా మారుస్తుంది. ప్లూటో చంద్రుడిపై కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన చెరోన్పై కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువులు ఉన్నట్లు అమెరికాలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. గతంలో చెరోన్పై మంచు, అమ్మోనియా, కర్బన సమ్మేళనాలు ఉనికి బయటపడింది. ఈ పరిశోధన బాహ్య సౌర వ్యవస్థలో మంచు ఎలా ఏర్పడింది, ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనవుతుందనేది తెలుసుకోవడానికి వీలు పడుతుంది. 120 బిలియన్ ఏళ్ల నాటి భూభాగం లభ్యం. సుమారు 120 బిలియన్ ఏళ్ల క్రితం భూమి నుండి కనుమరుగైందని భావిస్తున్న పాంటస్ అనే భారీ టెక్టానిక్ ప్లేట్ను నెదర్లాండ్ పరిశోధకులు గుర్తించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని బోర్నియో దీవుల వద్ద ఇది ఉందని పేర్కొన్నారు. అన్ని ఖండాలు ఒకే భూభాగంగా ఉన్న సమయంలో ఇది పైకి ఉండేదని, ఖండాలు విడిపోయే సమయంలో ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యన ఉన్న సముద్రం అడుగునకు దిగిపోయిందని వివరించారు. విద్యుత్తును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క. పరిశోధకులు విద్యుత్తును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్కను అభివృద్ధి చేశారు. ఇది కార్బన్ మోనాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్తో పాటు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. బయో బ్యాటరీలతో పనిచేసి ఈ మొక్క గదిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. 12 రకాల క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్ష. బ్రిటన్ 12 రకాల సాధారణ క్యాన్సర్లను గుర్తించే పరీక్ష గేమ్ చేంజింగ్ను అందుబాటులోకి తెస్తోంది. రోగిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించకముందే ఈ టెస్టుల ద్వారా వ్యాధిని ముందుగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో టెస్టుల కోసం నెలల పాటు సమయం వృధా కాదంటున్నారు. అతిపెద్ద గామారే టెలిస్కోప్ ఆవిష్కరణ. ఆసియాలోని అతిపెద్ద గామారే టెలిస్కోప్ను లద్దాఖ్లోని హగ్దే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో దీనిని నిర్మించారు. మేజర్ అట్మాస్ఫియరిక్ టెలిస్కోప్ ఎక్స్పెరిమెంట్గా పిలిచే ఇది ప్రపంచంలోనే టెలిస్కోప్లలో అత్యంత ఎత్తైనది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ECIL ఇతర పారిశ్రామిక సంస్థలతో కలిసి దీనిని దేశీయంగా రూపొందించారు.
తక్కువ ఖర్చుతో బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే పరికరం అభివృద్ధి. తక్కువ ఖర్చుతో బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించే పరికరాన్ని ఐఐటి ఇండోర్ అభివృద్ధి చేసింది. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్రీవత్సవ్ వాసుదేవన్ దీనిని రూపొందించారు. బొగ్గు కన్నా ఎల్ఎన్జీతోనే ఎక్కువ నష్టం. పర్యావరణం అనుకూల ఇంధనంగా భావించే ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ గురించి కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయం బయటపెట్టారు. వంట విద్యుత్ ఫ్యాక్టరీలో ఎక్కువగా వినియోగించే దీనివల్ల 20 ఏళ్లలో బొగ్గు కన్నా 33% ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయువులను విడుదలైనట్లు తెలిపారు. అంతేకాదు మీథేన్తో తయారయ్యే సహజ వాయువులను ఎల్ఎన్జీగా మార్చడానికి -105 డిగ్రీల సెల్సియస్కు చల్లబరచాల్సి ఉంటుంది. లూపెన్స్కు గ్రీన్ సిగ్నల్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్కు భారత నేషనల్ స్పేస్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ఇస్రో, జపాన్ చెందిన జాక్సా సాయంతో చేపట్టనుంది. చంద్రుని ఉపరితలంపై వనరులు, ధ్రువ ప్రాంతాలతో నీటిని అన్వేషించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ మిషన్ జపాన్ రోవర్ రాకెట్ను నిర్మిస్తుండగా ఇస్రో ల్యాండర్ను అభివృద్ధి చేస్తుంది. యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రయోగించిన నాసా. గ్రహాంతర జీవ ఉనికిపై అధ్యయనానికి నాసా మరొక కీలక మిషన్ ప్రారంభించింది. గురుడికి ఉన్న ఒకానొక చందమామ యూరోపాపై అధ్యయనానికి యూరోపా క్లిప్పర్ అనే వ్యోమ నౌకను ప్రయోగించింది. యూరోపా పొరల్లో ఉన్న భారీ సముద్రంలో జీవజలం ఉనికిపై వ్యోమనౌకలోని రాడార్ను అధ్యయనం చేస్తుంది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా దీని నింగిలోకి పంపింది. ఈ వాహక నౌక 6 ఏళ్ల పాటు 2.9 బిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి 2030లో యూరోపాకు చేరుకుంటుంది. ఈజిప్షియన్ ఎడారుల్లో వేల ఏళ్ల నాటి రాతి వృత్తం. ఈజిప్షియన్ ఎడారుల్లో ఒక రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్లు దీనిని క్యాలెండర్ సర్కిల్గా ఉపయోగించేవారన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారు. రాకెట్ బూస్టర్ను ఒడిసిపట్టిన లాంచ్ ప్యాడ్. స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ఫిష్ ప్రయోగం విజయవంతమైంది. భారీ రాకెట్ను ప్రయోగించగా అందులో రెండో దశ విజయవంతంగా పూర్తి చేసింది. మొదటి దశలో 121 మీటర్ల పొడవైన రాకెట్ను ప్రయోగించిన కాసేపటికి 71 మీటర్ల పొడవైన బూస్టర్ను తిరిగి లాంచ్ ప్యాడ్కి చేరి అందులో ఒదిగి కూర్చుంది. చంద్రుడు అంగారకుడు యాత్రలకు వీలుగా స్పేస్ ఎక్స్ వీటిని రూపొందించింది. ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషిన్. కేరళలోని కాంజారిపల్లికి చెందిన యువ ఇంజనీర్ సెబిన్ సాజీ ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషిన్ను తయారు చేశారు. ఇది 1.28 ఇంచెస్ 1.32 ఇంచెస్ × 1.52 ఇంచెస్ ఘన పరిమాణంలో ఉంది. దీంతో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. స్థలాన్ని ఆదా చేసే ఫర్నిచర్ అభివృద్ధి. ఐఐటి గువాహటి పరిశోధకులు చిన్న నివాసంలో స్థలాన్ని ఆదా చేసే ఫర్నిచర్ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రోటోటైప్ డ్రైవెన్ ఇన్నోవేషన్ విధానాన్ని ఉపయోగించారు. 2 సైడ్ ప్యానెల్ను స్తూపాకార బార్, రౌండ్ హెడ్ బోర్డులతో కూడిన ఫర్నిచర్, కుర్చీ, టేబుల్ వంటి వాటిని వినియోగదారులు సులభంగా సర్దుకోవచ్చు. కంటి స్కాన్తో డయాబెటీస్ నిర్ధారణ. మనిషి కండ్లను చూసి అతనికి ఉన్న వ్యాధులను గుర్తించవచ్చని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. డయాబెటీస్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, అల్జీమర్స్ వంటి వ్యాధులు స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు. కంటిలో జరిగే సూక్ష్మమైన మార్పులను బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం అధునాతన ఆర్ఫాల్ఫోస్కోప్ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు.
సైబర్ సెక్యూరిటీ సెంటర్ను ప్రారంభించిన ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ను ప్రారంభించింది. బ్లాక్ చైన్, ఏఐ మోడల్స్కు భద్రత, క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ సెక్యూరిటీ, ఐఓటీ భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ సెంటర్ పనిచేస్తుంది. ఈ కేంద్రం విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలకు సహకరిస్తుంది. లగ్జరీ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్న వాస్ట్. అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ వాస్ట్ ప్రపంచంలోనే తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడుతుంది. సాధారణ అంతరిక్ష కేంద్రాలకు భిన్నంగా లగ్జరీ ఇంటీరియర్, ఇతర సౌకర్యాలతో తీర్చిదిద్దుతుంది. 2025 ఆగస్టులో హెవెన్ 1 పేరుతో దీన్ని నింగిలోకి ప్రవేశపెట్టనుంది. దుబాయ్లో ఐఐటి మద్రాస్ అంతర్జాతీయ కేంద్రం. ఐఐటి మద్రాస్ దుబాయ్లో పరిశోధన, ఆవిష్కరణల కోసం తన మొదటి అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. 2025 ప్రారంభంలో దీనిని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ సెంటర్లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, సస్టైనబుల్ ఎనర్జీతో పరిశోధనలు, ఆవిష్కరణలు చేపడతారు. ఐఐటి మద్రాస్ దుబాయ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం మధ్య ఒప్పందాలలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు క్యాన్సర్ను నివారించే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. హిస్టోరిఫియా కోలై అనే బ్యాక్టీరియాను ఈ వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించారు. క్యాన్సర్ కణాలపై దాడి చేసేందుకు రోగనిరోధక వ్యవస్థను ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా సిద్ధం చేస్తుందని తెలిపారు. హిమాలయాల్లోని పాము జాతికి హీరో పేరు. పశ్చిమ హిమాలయాల్లో 2020లో గుర్తించిన కొత్త జాతి పాముకు ఇండియా, జర్మనీ, యూకేకు చెందిన పరిశోధకులు నటుడు లియోనార్డో డికాప్రియో పేరును పెట్టారు. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి గాను ఆయన్ను ఇలా గౌరవించారు. ఈ పామును అంగ్యుక్యులస్ డికాప్రియోస్ హిమాలయన్ స్నేక్గా పిలుస్తున్నారు. ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. 22 ఇంచులు పొడవు పెరుగుతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో టాటా పేరిట భవనం. టాటా గ్రూప్ ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన సోమర్ వీలే కాలేజ్ కలిసి రతన్ టాటా పేరిట ఒక భవనాన్ని నిర్మించనున్నారు. రతన్ టాటా బిల్డింగ్గా దీనికి పేరు పెట్టనున్నారు. ఈ భవనం పరిశోధకులకు నిలయమవుతుందని టాటా సైన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు. చనిపోయిన మెదడును తిరిగి బతికించిన చైనా వైద్యులు. చైనా పరిశోధకులు చనిపోయిన గంట గడిచిన పంది మెదడును తిరిగి బతికించారు. దీనికోసం ఎక్స్ వివో బ్రెయిన్ మెయింటెనెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. గుండెపోటుతో మృతి చెందిన వారిని బతికించడంలో ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారిలో బ్రెయిన్కు రక్తం సరఫరా నిలిచిపోవడంతో మెదడు కణాలు దెబ్బతిని మరణిస్తారు. క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడి చేసే ఔషధం అభివృద్ధి. ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపే మందును న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ఔషధం HER2 అని పిలిచే ఉత్పరివర్తిత క్యాన్సర్ ప్రోటీన్ను లక్ష్యంగా యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసే దాన్ని నాశనం చేస్తుంది. ఎలుకలలో ఈ పరిశోధన విజయవంతమైందని పరిశోధకులు తెలిపారు. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు ప్లీజ్ సపోర్ట్ మీ. గ్రూప్ 2 మెయిన్స్కి ఈ టాపిక్ ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.